టాలీవుడ్ సీనియర్ హీరో శివాజీ ఇటీవల దూకుడు పెంచారు. ఓటీటీ రాకతో ఆయనకు డిమాండ్ ఏర్పడింది. గతేడాది కోర్టు, దండోర సినిమాలతో ఆకట్టుకున్న శివాజీ ప్రస్తుతం చిన్న నిర్మాతలకు భరోసాగా నిలిచారు. తాజాగా ఆయన స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన మూవీ సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపోసిని. తొలుత ఓటీటీలో రిలీజ్ చేద్దాం అనుకున్న ఈ సినిమాను పలువురు సినీ ప్రముఖుల సూచన మేరకు థియేటర్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా మార్చి 6వ తేదీన సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపోసిని సినిమా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, తొలి రోజు సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపోసిని సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది, ఈ వివరాల గురించి ఒక్కసారి పరిశీలిద్దాం. సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపోసిని సినిమాలో శివాజీ సరసన సీనియర్ హీరోయిన్ లయ జంటగా నటించారు. హిట్ పేరుగా ఒకప్పుడు గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట చాలా రోజుల తర్వాత కలిసి నటించడం ఆసక్తి కలిగించింది. శ్రీ శివాజీ ప్రొడక్షన్ బ్యానర్పై శివాజీ స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్తో కలిసి నిర్మాతలు బన్నీవాస్, వంశీనంది పాటిల్ ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో మాస్టర్ రోషన్, జబర్దస్త్ ఇమాన్యుల్ తదితరులు నటిస్తున్నారు. సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపోసిని చిత్రానికి రంజిన్ రాజ్ మ్యూజిక్ డైరెక్టర్గా, బాలు మనోజ్జీ ఎడిటర్గా, రిత్విక్ రెడ్డి సినిమాటోగ్రాఫర్గా వివరిస్తున్నారు. బన్నీవాసు, వంశీనంది పాటిల్ సినిమా రిలీజ్ చేస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్, ప్రొడక్షన్ క్యాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాల ఖర్చులు కలిపి సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపోసిన సినిమాకు 7 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఓటీటీ రిలీజ్ నుంచి థియేటర్లో విడుదల చేసే విషయంలో ముందు అనుకున్న దానికంటే కాస్త ఎక్కువ ఖర్చు అయినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువల పరంగా ఎక్కడ రాజీ పడకుండా ఈ సినిమా నిర్మించారు శివాజీ. టీజర్, ట్రైలర్లతో ముందు నుంచే సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపోసిన సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ప్రమోషనల్ కార్యక్రమాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది చిత్ర యూనిట్. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 8 కోట్ల రూపాయల షేర్, 16 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు నిర్ధారించారు. తొలి నుంచి ప్రేక్షకులు అంచనాల నేపథ్యంలో సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపోసిన సినిమాకు మంచి బుకింగ్స్ నమోదైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తొలి రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఇండియాలో శివాజీ సినిమాకు 14% థియేటికల్ ఆక్యుపెన్సీ నమోదైనట్లు సాగినికి వెల్లడించింది. ఇప్పటి వరకు హైదరాబాద్లో 171 షోలు, బెంగళూరులో 71 షోలు, విజయవాడలో 60 షోలు, విశాఖపట్నంలో 53 షోలు ప్రదర్శించబడినట్టు సాగినికి వెల్లడించింది. ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. కడపటి వార్తలు అందేసరికి సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపోసిన సినిమాకు ఇండియాలో 50 లక్షల రూపాయల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ ట్రేడ్ను బట్టి శివాజీ సినిమాకు తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలిపి 50 లక్షల రూపాయల చొప్పున 1.50 కోట్ల రూపాయల నుంచి 2 కోట్ల వరకు ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు నిర్ధారించారు. మరి శివాజీ మూవీ అయిన సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపోసిన మూవీ మీరు చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.